హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా బెయిల్ తీసుకోవడం, యాంటిసిపేటరీ బెయిల్ అండ్ రెగ్యులర్ బెయిల్ అండ్ ఇంటరిమ్ బెయిల్ ఇట్లా బెయిల్స్‌లో చూసుకుంటే చాలా రకాలున్నాయి. అయితే ముఖ్యంగా బెయిల్స్‌కి గ్రౌండ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్రౌండ్ ఏంటంటే ముఖ్యంగా అంటే అందరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. మాక్సిమం పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. సో అక్యూజ్డ్ గనక ఉన్న విట్నెస్‌ని ప్రలోభపెట్టే అవకాశం లేదు అని గనక జడ్జి గారికి చూపిస్తే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్‌లలో ముఖ్యంగా ఈ ఎన్‌డీపీఎస్ అండ్ పీటా కేసులలో బెయిల్ రావడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కేసెస్‌లలో ఏం చేయాలంటే ముఖ్యంగా సెషన్స్ కేసులలో ఈ మర్డర్ కేసు గానీ అండ్ అటెంప్ట్ మర్డర్ గానీ అండ్ ఎన్‌డీపీఎస్ కేసులు చూసుకున్నా, ఇటు పీటా కేసులు చూసుకున్నా వీటిలలో బెయిల్స్ వచ్చేసి కొంచెం జాప్యం జరుగుతా ఉంటది. వీటిలలో ప్రొసీజర్‌లో కూడా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్‌గా డిటైన్ చేస్తారు. ఒక 3-4 డేస్ ఇల్లీగల్‌గా డిటైన్ చేసి ఆ 3-4 డేస్ తర్వాత కోర్ట్‌లో ప్రవేశపెడుతూ ఉంటారు ఈ అక్యూజులని. అయితే మీ అక్యూజులు తెలివిగా ఏం చేయాలంటే కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నన్ను ఇట్లా 3-4 డేస్ ముందే నన్ను డిటైన్ చేశారు. అక్కడి నుంచి ఇల్లీగల్‌గా డిటైన్ చేసి, నన్ను టార్చర్ చేసి, నన్ను హెరాస్ చేసి, నాతో బలవంతంగా కన్ఫెషన్ తీసుకున్నారు అని చెప్పి మ్యాజిస్ట్రేట్‌కి రిమాండ్ టైమ్‌లో చెప్పి గనక మీరు రికార్డ్ చేపించినట్లయితే అదొక్క గ్రౌండ్ చాలండి. మీకు ఖచ్చితంగా ఫస్ట్ బెయిల్ వచ్చే అవకాశాలుంటాయి. మీకు తెలిసి తెలియక వాళ్ళు పోలీసోళ్ళు జనరల్‌గా ఏంటంటే మభ్యపెడుతూ ఉంటారు. ఎప్పుడు పట్టుకున్నారు అంటే మార్నింగ్ పట్టుకున్నామని చెప్పు, లేకపోతే నిన్న పట్టుకున్నామని చెప్పు అని చెప్పడం. ఫ్యామిలీ మెంబర్స్‌కి మీ అరెస్ట్ గురించి తెలుసా అంటే తెలుసు అని చెప్పమంటారు. ఇలా కొన్ని మభ్యపెట్టి రిమాండ్ చేయడానికి ముందు ఒక రోజు ముందు మాత్రం మీతో మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మీతోటి చెప్పించుకుంటారు. కానీ తర్వాత కన్విక్షన్ పడే టైంలో ఆ లైఫ్ టైమ్‌లో కన్విక్షన్ ఉన్న అఫెన్సెస్ కూడా ఉంటాయి సెషన్స్ కేసులంటే. అలాంటి వాటిలో బాధపడేది మీరు, మీ ఫ్యామిలీ కాబట్టి ఆ పోలీసుల ఆ ట్రాప్‌లోకి మీరు వెళ్ళకుండా రిమాండ్ టైంలోనే పోలీసోళ్ళు రిమాండ్ చేసే టైంలోనే జడ్జి గారికి క్లియర్‌గా ఉన్నది ఉన్నట్లుగా నన్ను 4 రోజుల నుంచి హెరాస్ చేశారు. నన్ను 4 రోజుల ముందే పట్టుకున్నారు. 5 రోజుల ముందు పట్టుకున్నారు. లేదా నన్ను ఒక వారం నుంచి ఇల్లీగల్‌గా డిటైన్ చేశారు అని జడ్జి గారికి చెప్పి మీ వెర్షన్‌ని రికార్డ్ చేయమని కూడా జడ్జి గారిని అడిగితే ఆ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తారు. దాన్ని ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకొని మీరు బెయిల్ వేసుకున్నట్లయితే ఫస్ట్ బెయిలే వచ్చే అవకాశాలుంటాయి. సో ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి మాక్సిమం పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోతే మీకు బెయిల్ రావచ్చు. ఇలాంటి అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు దీన్ని. సో ఇలా ఇల్లీగల్‌గా డిటైన్ చేసిన కేసెస్‌లో కూడా ఖచ్చితంగా మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత మీరు రిలీజ్ అయిన తర్వాత వన్స్ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సాక్షుల్ని ప్రలోభపెట్టే అవకాశం లేదు అని జడ్జి గారికి చూపించుకుంటే ఆ కేసెస్‌లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చిన్న చిన్న బేసిక్ విషయాలు పాటించక కొంతమంది కొన్ని నెలల తరబడి కొన్ని ఇన్నోసెంట్స్ కూడా చాలా మంది ఏ తప్పు చేయకుండా ఇన్నోసెంట్‌గా ఉన్న వాళ్ళు కూడా జైళ్ళలో ఉన్నారు. ఒక వర్గానికి ఫేవర్‌గా ఉన్న లాస్‌లలో అయితే మరీ ఇంకా ఘోరంగా ఉన్నాయండి. ఈ రేప్ కేసులు గానీ, చీటింగ్ కేసెస్, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి చీటింగ్ కేసు పెట్టడం, తర్వాత రేప్ కేసులు పెట్టడం, ఎస్సీ, ఎస్టీ కేసులలో వీటిలలో చాలా మిస్‌యూజ్ అవుతున్నాయి. చాలా మంది అక్యూజ్‌లు అన్యాయంగా జైల్లో ఉంటున్నారు. తర్వాత వాళ్ళకి చిన్న చిన్న విషయాలు తెలియక మన మ్యాజిస్ట్రేట్ దగ్గరికెళ్ళినప్పుడు ఇలా చెప్పాలని తెలియక, చిన్న చిన్న బేసిక్స్ తెలియకనే వాళ్ళు లోపల అలా ఉంటూ ఉన్నారు. సో నేను చెప్పేదేంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి జడ్జి గారికి. పోలీసులు చేసే మామూలు మనం చేసే తప్పు అన్నప్పుడు మరి పోలీసులు కొట్టడం కూడా తప్పే కదా! మరి పోలీసులు కొట్టిన విషయాన్ని మీరు ఎందుకు చెప్పట్లేరు? వాళ్ళ మీద ఎందుకు కంప్లెయింట్ ఇవ్వట్లేరు? పోలీసులు మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు చెప్పాలి కదా! జడ్జి గారికి చెప్పాలి కదా! లేకపోతే రిటర్న్‌గా కంప్లెయింట్ ఇయ్యాలి కదా! బెయిల్ నుంచి బయటకొచ్చిన తర్వాతైనా సరే మీరు కంప్లెయింట్ ఇవ్వాలి కదా! నన్ను పోలీసోళ్ళు సో డేట్‌ని ఇలా కొట్టారు అని. చాలా మందికి భయం. ఏందంటే మళ్ళీ కేస్ పెడతారు. మళ్ళీ వేరే కేసులో ఇరికిస్తారు అనేసి. కానీ అలాంటియన్నీ ఉండదు. మీరు సివిల్ సిటిజన్స్ మీకన్నా ఎక్కువ భయం పోలీసులకే ఉంటది. తప్పు చేశారు కాబట్టి. తప్పు చేసిన పోలీసులకి ఇంకా ఎక్కువ భయం ఉంటది. మీరు ఖచ్చితంగా కనుక అన్యాయం జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ దగ్గరికెళ్ళి ఒక కంప్లెయింట్ ఇయ్యండి. లేదా అడ్వకేట్ ద్వారా వెళ్లి హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ గానీ, లేదు అంటే ప్రైవేట్ కంప్లెయింట్ గానీ వేసుకోండి.